మీరు వాక్యంతో బైండ్ అయి ఉంటే భూమి మీద మిమ్మల్ని ఏది కూడా బంధించి ఉంచలేదు. భూమి కింద ఏది కూడా మిమ్మల్ని బంధించి ఉంచలేదు. ఆయన వాక్యానికి మించినటువంటి పవరు ఎక్కడ నువ్వు కనుగొనలేవు. అందుకోసమనే వాక్యంగా దేవుడు ఈ భూమి మీదకి శరీరధారిగా ప్రత్యక్షమై స్పిరిట్ అనైంటింగ్ తోటి నీ లైఫ్ లోనికి నీ యొక్క ఆత్మలోనికి కంప్లీట్ గా ఆయన వచ్చి నిన్నే ఆయన యొక్క పరిశుద్ధమైన దేవాలయంగా, పరిశుద్ధమైన టెంపుల్ గా ట్రాన్స్ఫార్మ్ చేసి నీ లోపల కంప్లీట్ గా నివసించటకు దేవుడు తన యొక్క హెవెన్ ని విడిచిపెట్టి భూమి మీదకి వచ్చినాడంటే ఖచ్చితంగా ఇది గాడ్స్ విల్లే. నువ్వు బ్లెస్ అవ్వాలని, నువ్వు ఫిజికల్ గా స్పిరిచువల్ గా మల్టిప్లై అవ్వాలని, ప్రతి ప్లేస్ లో కూడా నువ్వు అబండెన్స్ ని చూడాలని, లేని వాటిని ఉన్నట్టుగా క్రియేట్ చేసే అనైంటింగ్ ని, ఎబిలిటీని దేవుడు నీకు అనుగ్రహించాడు కనుక నువ్వున్న స్థలములో, నువ్వు ఉన్న ప్లేస్ లో, నువ్వున్న పొజిషన్ లో, నువ్వున్న సిచ్యువేషన్ నేను మాట్లాడేటువంటి విషయం అన్నది నీ లైఫ్ లోంచి గ్రేట్ గా మేనిఫెస్ట్ కాబోతుంది. అద్భుతాలు చేసేటువంటి అభిషిక్తుడు నీ కోసం స్పెషల్ గా తన యొక్క రక్తాన్ని చిందించి నీ కోసం తన యొక్క మిరకల్స్ ని రిలీజ్ చేసి నీ కోసం హెవెన్ ని ఎర్త్ ని షేక్ చేసే అనైటింగ్ ని నీ కోసం రిలీజ్ చేసినాడు కనుక ఆయన ఇచ్చినది ఏది కూడా తప్పిపోదు. ఆయన ఇచ్చినది ఏది కూడా అది ఫెయిల్ అయిపోదు. నీ లైఫ్ లో 100% అది రిలీజ్ అవడానికి దేవుడు ఎవ్రీడే నిన్ను తన పవర్ చేత నిన్ను బ్లెస్ చేస్తున్నాడు. తన యొక్క అభిషేకం నీ కోసం తన యొక్క ఆ లైఫ్ ని రిలీజ్ చేశాడు కనుక అద్భుతాలు నీ కోసం ఎదురు చూస్తున్నాయి. మిరకల్స్ నీ లైఫ్ లో క్రియేట్ కాబోతున్నాయి. అద్భుతాలు చేసేటువంటి అభిషేకం యేసు రక్తంతో నేను డిక్లేర్ చేస్తున్నా. దేవుని యొక్క ఆత్మ చేత అభిషేకించబడిన ప్రతి వానికి అసాధ్యమైనది భూమి మీద ఏది ఉండదని దేవుడు డిక్లేర్ చేశాడు. ఆయన మాటను వ్యతిరేకించే పవర్స్ భూమి మీద ఎవరికీ లేదు. నా బిడ్డలారా, దేవుడు ఈరోజు స్పెషల్ వేలో నీ యొక్క స్పిరిట్ లోనికి, నీ మూలుగుల్లోనికి, నీ ఆత్మలోనికి, నీ శరీరంలోనికి చొచ్చుకొని వెళ్లే విధంగా వాక్యం ఈ రోజు నీ కోసం స్పెషల్ గా రిలీజ్ కాబోతుంది. నేను నమ్ముతున్నా, ఎక్కడ దేవుడి యొక్క శక్తి ఉన్నదో అక్కడ హెవెన్ లిటరల్ గా ఓపెన్ అవుతుంది. ఎక్కడ దేవుని యొక్క అభిషేకం ఓపెన్ అవుతుందో అక్కడ ఖచ్చితంగా ఏంజల్స్ సంచరిస్తారని నేను నమ్ముతున్నా. ఈ టైంలో, ఈ ప్లేస్ లో, ఈ 1 hour అయిపోయే టైం లోపలనే దేవుడు నీ మీదకి తన యొక్క అత్యధికమైనటువంటి అభిషేకాన్ని ప్రచండంగా రిలీజ్ చేయబోతున్నాడు. నీ స్పిరిట్స్ ని ఓపెన్ చేస్తే చాలు, నీ మైండ్స్ ని ఓపెన్ చేస్తే చాలు, గ్రేట్ థింగ్స్ నీ కోసం రిలీజ్ కాబోతుంది. మనిషి పైరూపాన్ని చూస్తే నా బిడ్డలారా, దేవుడు ఎప్పుడు ఫోకస్ చేస్తాడు. ఎప్పుడు ఫోకస్ చేసేది, ఎప్పుడు చూసేది, ఎప్పుడు ఆయన ఎప్పుడు రియాక్ట్ అయ్యేది కేవలం ఇన్సైట్ ద్వారానే. అందుకోసమనే దేవుడు ఎక్కడ రియాక్ట్ అవుతాడో అక్కడ నువ్వు రియాక్ట్ అవ్వాలని నేను కోరుతున్నా. ఆయన ఎక్కడ చూస్తున్నాడో అక్కడనే నువ్వు కూడా లక్ష్యం ఉంచాలని నేను కోరుతున్నా. ఆయన ఎక్కడైతే ఆగిపోతున్నాడో అక్కడనే నీ యొక్క పవర్ ని కూడా నువ్వు ఒక పెట్టుబడిలాగా పెట్టాలని నేను నమ్ముతున్నా. ఓ హల్లెలూయా! దేవుని యొక్క గ్రేట్ థింగ్స్ నీ కోసం రెడీగా ఉన్నాయి. గ్రేట్ పవర్స్ నీ కోసం రెడీగా ఉన్నాయి. ఆయన యొక్క శక్తిని ఫెయిల్ చేసేటువంటి అధికారం భూమి మీద ఎవరికి ఇవ్వలేదు. దేవుడు ఆయన అత్యున్నతుడు. ఆయన అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైన వాడు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించేవాడు. ఆయన యొక్క శక్తిని, అభిషేకాన్ని, పవర్ ని, అనైంటింగ్ ని టోటల్ గా తన యొక్క స్వసంపాద్యమైన నీ కోసం దాన్ని రిలీజ్ చేశాడు కనుక నీ యొక్క హార్ట్ లోంచి ఆయన గ్లోరీని రిలీజ్ చేయటకు నీ యొక్క హార్ట్ ని ఈ రోజు నువ్వు స్పెషల్ గా నేను ఓపెన్ చేయాలని నేను కోరుతున్నా. ఆయన పవర్ ద్వారా గ్రేట్ థింగ్స్ ని నువ్వు చూడబోతున్నావు. హల్లెలూయా! ప్రతి ఒక్కరు చెప్పండి, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. నువ్వు నా కోసం మోతున్నందుకు థ్యాంక్ యూ జీసస్ చెప్పాలి. పవర్ అయితే ఆసమ్ గా రిలీజ్ అవుతుంది. ఆయన అభిషేకం అయితే ఆసమ్ గా రిలీజ్ అవుతుంది. నాకు తెలుసు పవర్ ఎక్కడ ఉంటుందో అక్కడ ఖచ్చితంగా హెవెన్ కంప్లీట్ గా డౌన్ అయిందని నేను నమ్ముతున్నా. నేను చూస్తున్నా, ఇక్కడ హెవెన్ రిలీజ్ అవుతుంది. హెవెన్ కంప్లీట్ గా డౌన్ అవుతుంది. దేవుని యొక్క ఏంజల్స్ డౌన్ అవుతున్నారు. ఆయన గ్లోరీ డౌన్ అవుతుంది. మిరకల్స్ నీ కోసం డౌన్ అవుతున్నాయి. అసలు ఇందులో ఏ మాత్రం అనుమానం లేదు. దేవుడు శక్తి గల కార్యాలను ఈ టైంలో తన యొక్క బిడ్డల కోసం క్రియేట్ చేయబోతున్నాడు. నువ్వు ఎక్కడి నుంచి చూస్తున్నా ఆయన పవర్ నీ లోపలికి నేను రిలీజ్ చేస్తున్నా. నువ్వు ఎక్కడి నుంచి వింటున్నా ఆయన యొక్క మాటలను నీ లోపలికి రిలీజ్ చేస్తున్నా. ఎందుకోసం అంటే వాక్యము దేవుని యొక్క ఖడ్గంలాగా మార్చబడినప్పుడు అద్భుతాలు నీ ఇన్సైడ్ నుంచి బయటికి ఫ్లో అవుతాయి. నీ ఇన్సైడ్ ని నేను ఈరోజు ఎనైన్ చేస్తున్నా. నేను ఇన్సైడ్ ని ఈరోజు నేను తాకుతున్నా.
టచ్ చేస్తున్నా, అభిషేకాన్ని ఫ్లో అయ్యేటట్లు ఆజ్ఞాపిస్తున్నా. నీ లోపల అభివృద్ధిని నేను క్రియేట్ చేస్తున్నా. యేసు నామములో నీ లోపల అభివృద్ధి కలుగును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. శూరల కహాస, హల్లెలూయా, హల్లెలూయా. శుభ్రల బెరెహెబ్రా అబ్రది క్రిక్రా అక్రిలిక్ రుక్రహ ఇబ్రిలక బహాజర్కి ఉజరహబ్రే హద్రిలికి బిరిహి ఉప్రహస హిచ్రిలక ఉత్రలక రిక్రలక ప్రిహిసకర. ఆ పిల్లలారా, దేవుని యొక్క శక్తి పవర్ఫుల్ గా ఫ్లో అవుతుంది, పవర్ఫుల్ గా ఫ్లో అవుతుంది, పవర్ఫుల్ గా రిలీజ్ అవుతుంది. మీరు విశ్వసించిన ఎడల పరిశుద్ధాత్మను పొందితిరా. విశ్వసించిన ప్రతి ఒక్కరికి దేవుడు తన యొక్క పరిశుద్ధాత్మను ఎవ్రీ టైం కూడా రిలీజ్ చేయడానికి ఈ టైంలో తన యొక్క హ్యాండ్స్ ని చాచుతున్నాడు, హెవెన్ ని ఓపెన్ చేస్తున్నాడు. మీరు విశ్వసించిన ఎడల పరిశుద్ధాత్మను పొందితిరా. మీరు విశ్వసించిన ఎడల పరిశుద్ధాత్మను పొందితిరా. విశ్వాసం ఎక్కడైతే విడుదలవుతుందో పరిశుద్ధాత్మ అక్కడ మూవ్ అవుతాడు, పరిశుద్ధాత్ముడు అక్కడ సంచరిస్తాడు, పరిశుద్ధాత్మ అభిషేకం అక్కడ రిలీజ్ అవడానికి సిద్ధంగా ఉంటాడు. ఎక్కడైతే ఫెయిత్ అన్నది ఓపెన్ అవుతుందో అభిషేకం అన్నది అక్కడ ఫ్లో అవుతుంది. ఫెయిత్ అన్నది రిలీజ్ అయిన దగ్గర అనాయింటింగ్ అనేది సూపర్ న్యాచురల్ గా మేనిఫెస్ట్ అవుతుంది. ఫెయిత్ అన్నది ఎస్టాబ్లిష్ అయిన ప్లేస్ దేవుని యొక్క థర్డ్ పర్సన్ లిటరల్ గా మేనిఫెస్ట్ అవుతాడు. క్రియేషన్ అన్నది రిలీజ్ అవుతుంది, అద్భుతాలు అన్నవి ఓపెన్ అవుతున్నాయి, మెరకల్స్ క్రియేట్ కాబోతున్నాయి. మీరు విశ్వసించిన ఎడల పరిశుద్ధాత్మను పొందితిరా. విశ్వసించిన ఎడల దేవుని యొక్క ఆత్మను పొందితిరా. ఎక్కడ విశ్వాసం నీ టైంలో నీకు ఇప్పుడు విశ్వసిస్తే, నీకు ఇప్పుడు విశ్వాసం విడుదల చేస్తే అభిషేకం అన్నది ఈ టైంలోనే నీకోసం స్పెషల్ గా రిలీజ్ కాబోతుంది. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రతి ఒక్కరు నా వాయిస్ ని మీరు డైరెక్ట్ గా ట్యూన్ చేసుకోండి. నేను మాట్లాడే మాటలు నీ ఆత్మలో, నీ చెవుల్లో, ఆత్మలోనికి డైరెక్ట్ గా వెళ్ళనివ్వండి. నా పిల్లలారా, అద్భుతాలు నీకోసం క్రియేట్ అవుతాయి, లేనివి ఉన్నట్టుగా ఓపెన్ అవుతున్నాయి. దేవుని యొక్క అదృశ్యమైన శక్తి ఈ టైంలో స్పెషల్ గా ఓపెన్ అవుతుంది. ఆయన యొక్క పవర్ఫుల్ వెపన్స్ లాగా ట్రాన్స్ఫార్మ్ అయ్యే అభిషేకాన్ని నేను రిలీజ్ చేస్తున్నా. ప్రతి ఒక్క స్పిరిట్ ని నేను యేసు రక్తంతో నేను దేవుని యొక్క ఆత్మతోటి కనెక్ట్ చేస్తున్నా. ఆత్మలో నీకు బాప్టిజం ఇస్తున్నా. హల్లెలూయా. ఆత్మలో నీకు అభిషేకాన్ని నేను ఇస్తున్నా. ఆత్మలో నువ్వు అభిషేకించబడదు గాక యేసు నామములో. ఆత్మలో నువ్వు దేవుని యొక్క అగ్ని అభిషేకాన్ని పొందుకునేటట్లు నేను ఆజ్ఞాపిస్తున్నా. మహిమ గల అద్భుతాలు నీ ఆత్మలోంచి బయటికి వచ్చేటట్లు ఆజ్ఞాపిస్తున్నా. సూచనలు, మెరకల్స్, మహత్కార్యాలు యేసు నామములో నీ ఆత్మలోంచి బయటికి పుట్టుకొచ్చేటట్లు నేను డిక్లేర్ చేస్తున్నా. పరిశుద్ధాత్మ అభిషేకంతో నీ నాలుకను అభిషేకిస్తున్నా, నీ నాలుకను అనౌన్స్ చేస్తున్నా. నీ యొక్క టంగుని యేసు రక్తంతో నేను అభిషేకిస్తున్నా. నీ టంగు మీద దేవుని యొక్క పవర్ ని ఫ్లో అయ్యేటట్లు డిక్లేర్ చేస్తున్నా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఏంజలిక్ విజిటేషన్ యేసు నామములో నీకు అనుగ్రహించబడును గాక. ఏంజలిక్ విజిటేషన్ యేసు నామములో నువ్వు అనుభవించేటట్లు నేను ఆజ్ఞాపిస్తున్నా. దేవుని యొక్క ఫేవర్ లోనికి నేను ప్రవేశింపజేస్తున్నా. హల్లెలూయా, హల్లెలూయా. నా పిల్లలారా, యెహోవా యొక్క ఆత్మ అన్నది ఆయన యొక్క పరిశుద్ధమైన రక్తం చేత కొనబడిన ప్రతి ఒక్కరి మీదకి రిలీజ్ అవుతుంది. ప్రతి ఒక్కరి మీదకి స్పెషల్ గా రిలీజ్ అవుతుంది. నీ మనస్సును, ఆత్మను, శరీరాన్ని యేసు నామములో నేను కంట్రోల్ చేసుకుంటున్నా. నేనే కంట్రోల్ చేసుకున్నా. పరిశుద్ధాత్మ అభిషేకంతో ఆయన యొక్క వాక్యపు మూలాలుగా మిమ్మల్ని నేను హెచ్చిస్తున్నా. ఆయన యొక్క వాక్యపు మందిరాలుగా నేను మిమ్మల్ని బ్లెస్ చేస్తున్నా. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. నువ్వు మాత్రమే సమీపింపరాని తేజస్సులో, నువ్వు మాత్రమే సమీపింపరాని, చేరుకోలేని, మేము అక్కడికి రాలేని తేజస్సులో నివసించేటువంటి నీ యొక్క గ్లోరీలోనికి నువ్వే డైరెక్ట్ గా మమ్మల్ని ఐక్యం చేసినందుకు నీకు స్తోత్రాలు. నీ యొక్క పవర్ఫుల్ వెపన్స్ లాగా ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నా. హల్లెలూయా,
నా బిడ్డలందరినీ కూడా నేను బ్లెస్ చేస్తున్నా. గ్రేట్ మిరకల్ వారియర్స్ లాగా వీళ్ళని అనౌన్స్ చేస్తున్నా. వాక్యం చేత ఉదక స్నానం చేస్తున్నా. ఆత్మ చేత వీళ్ళని నేను తండ్రి నీ యొక్క ఆ సీల్ ని, ఆ ముద్రను నేను వేస్తున్నా. ఆత్మలో బందీలుగా నేను బ్లెస్సింగ్స్ ను రిలీజ్ చేస్తున్నా. యెహోవా ఆత్మ చేత నేను వీళ్ళను ప్రేరేపింపజేసేటట్లు ఆజ్ఞాపిస్తున్నా. ప్రతి ఒక్క ఆలోచన క్రీస్తునకు లోబడేటట్లు ఈ బిడ్డల యొక్క ఆలోచనలు నేను కంట్రోల్ చేస్తున్నా. పవర్ఫుల్ వెపన్స్ లాగా నేను బిడ్డలను ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నా. ఉఫ్, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క శక్తి ఓ రివర్ లాగా ఫ్లో అవుతుంది నా పిల్లలారా. యెహోవా యొక్క ఆత్మ నది ఒక రివర్ లాగా ఫ్లో అవుతుంది. దేవుని యొక్క మహిమ మేఘాలు రిలీజ్ అవుతున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కూల్ బ్రీజ్ రిలీజ్ అవుతుంది. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. నీ గ్లోరీని విడుదల చేత ప్రభువా, నీ మహిమను విడుదల చేయ, నీ ట్రాన్స్ఫర్మేషన్ అనాయింటింగ్ ని రిలీజ్ చేయ. తండ్రి మీకు స్తోత్రాలు. అద్భుతాలు మా కోసం పరిగెత్తుతున్నందుకు స్తోత్రాలు. అభిషేకం మా కోసం వెతుకుతున్నందుకు స్తోత్రాలు. తండ్రి నీకే స్తోత్రాలు, నీకే వందనాలు తండ్రి. ఎంప్టీ వెసల్స్ లాగా ప్రతి ఒక్కరిని అభిషేకం నింపుదల కోసం వెయిట్ చేసేటువంటి ఈ యొక్క టైంలో నీ అభిషేకాన్ని ప్రతి ఒక్కరూ నింపబడేటట్లు ఇప్పుడే నువ్వు కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాను. అరికాలు వరకు కూడా, తలను మొదలుకొని అరికాలు వరకు కూడా ప్రభువా, వీళ్ళు ఆత్మలో 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 చొచ్చుకొని వెళ్ళేటట్లు నేను ఆజ్ఞాపిస్తున్నాను. తండ్రి ప్రభువా, నీ యొక్క డిజైర్స్, నీ ఆలోచనలు, నీ తలంపులన్నిటితోటి తండ్రి మమ్మల్ని పట్టుకున్నావు. మా లైఫ్స్ ని పట్టుకున్నావు. మేము ఒక సాక్ష్యంగా ఉండుటకు పట్టుకున్నావు. నీ యొక్క సారూప్యాన్ని చూపెట్టుటకు పట్టుకున్నావు తండ్రి. నీ వాక్యాన్ని రివీల్ చేయుటకు, నీ వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా ప్రెజెంట్ చేయుటకు నువ్వు పట్టుకున్నావు. అందుకోసమని ప్రభువా, పాదాల వరకు సరిపోదు, మోకాళ్ళ వరకు సరిపోదు, నడుము వరకు సరిపోదు తండ్రి. ఆత్మలో, ఆత్మీయ రివర్ లో కంప్లీట్ గా మునుగుటకు నువ్వు ఏ విధంగా ఫిల్టర్ చేసుకున్నావో తండ్రి, నీ యొక్క ఆలోచన, నీ యొక్క డిజైర్స్, నీ గోల్స్ ప్రతి ఒక్కరూ తండ్రి అదే డ్రీమ్ లో నడిచేటట్లు, అదే బర్నింగ్ వెజల్స్ లాగా మూవ్ అయ్యేటట్లు, అదే మునిగిపోయే అభిషేకంతో తండ్రి వీళ్ళు మేనిఫెస్ట్ అయ్యేటట్లు నీ యొక్క పవర్ఫుల్ అనాయింటింగ్ ని మరొకసారి ఫ్రెష్ గా రిలీజ్ చేయమని ప్రార్థిస్తున్నా తండ్రి. ఆది అపోస్తలులు ఏదైతే ప్రభువా ఒక్కొక్క బాడీలో ఒక్కొక్క అవయవం లాగా వాళ్ళు మేనిఫెస్ట్ అయినారో, ఒక్కొక్క ప్లేస్ లో నీ యొక్క అవయవాలాగా ఏ విధంగా వాళ్ళు విస్తరించారో, నీ యొక్క ఏర్పాటు చేసుకున్నటువంటి 12 మంది అపోస్తలులు ఏ విధంగా నీ యొక్క రాజ్యం గురించి ప్రకటించి నీ పవర్ ని రిలీజ్ చేసి నీ యొక్క లివింగ్ మిరకల్స్ ని క్రియేట్ చేసి తండ్రి మరొక జీసస్ క్రైస్ట్ యొక్క పవర్ ని వారిలో చూసినట్లుగా వాళ్ళు ఏ విధంగా మేనిఫెస్ట్ అయ్యారు ప్రభువా, సేమ్ అదే మేనిఫెస్టేషన్ కోసం, అదే ఓల్డ్ టెస్టిమెంట్ డిక్లరేషన్స్ కోసం, అదే ఓల్డ్ టెస్టిమెంట్ మేనిఫెస్టేషన్ కోసం తండ్రి ఈ టైంలో మేము ఎదురు చూస్తున్నాం ప్రభువా. ఈ యొక్క గ్రేట్ గేట్స్ మా కోసం ఓపెన్ చేయండి తండ్రి. ఓ హెవెన్లీ గేట్స్ యేసు రక్తంతో ఈ టైంలో ఓపెన్ అవుతున్నందుకు నీకు స్తోత్రాలు ప్రభువా. నిజంగా నాయన తండ్రి, నిజంగా ప్రభువా భూమి మీద ఉన్నప్పుడే ఆత్మను అనుభవించటకు, భూమి మీద ఉన్నప్పుడే ఆత్మలో ఆకాశాన్ని, భూమిని అనుభవించేటువంటి శక్తిని అనుగ్రహించినందుకు, భూమి మీద ఉన్నప్పుడే ఆకాశంతో తండ్రి ఆ యొక్క ఆకాశంలోనికి ప్రవేశించటకు నువ్వు ఇచ్చినటువంటి గ్రేట్ టంగ్స్ కై నీకు స్తోత్రాలు ప్రభువా. నిజంగా టంగ్స్ ని నాయన ఇంట్రడ్యూస్ చేసిన తండ్రి, మా కొరకు పంపించిన ఆ గ్రేట్ పాల్ కై నీకే స్తోత్రాలు ప్రభువా. నీ యొక్క రాయిబారిగా చూస్ చేసుకున్నావు తండ్రి, నీ యొక్క అనాయింటింగ్ వెజల్ లాగా చూస్ చేసుకున్నావు ప్రభువా, క్రైస్ట్ యొక్క ముద్రలాగా చూస్ చేసుకున్నావు తండ్రి. అదే అనాయింటింగ్ ని యేసు రక్తంతో ఈ యొక్క టైంలో నేను స్పెషల్ గా ఈ జూమ్ కి వచ్చిన నా బిడ్డలందరి మీదకి నేను విడుదల చేస్తున్నా. ఎందుకంటే ప్రభువా దేవుని రాజ్యం ఎస్టాబ్లిష్ అవ్వాలి ప్రభువా, దేవుడు ఎస్టాబ్లిష్ అవ్వాలి, దేవుని యొక్క ట్రూత్ అనేది ఎస్టాబ్లిష్ అవ్వాలి. ప్రతి ఒక్కరిలో ఎంత మాత్రము అబద్ధపు ఆలోచనలు ఉండడానికి వీల్లేదు తండ్రి. ఎందుకోసం అంటే మేము దేని గురించి వచ్చినామో,
దేన్ని పట్టుకున్నామో, దేని నిమిత్తం పరిగెడుతున్నామో ప్రభువా, మా పరుగు పందెం అనేది తండ్రి భూమికి సంబంధించినది కాకుండా పరలోకంలో దేవుని యొక్క సింహాసనం ఎదుట నిన్ను మెప్పించడానికి ప్రభువా, ఈ యొక్క డ్రీమ్స్ అనేవి, మా గోల్స్ అనేవి మేము పట్టుకున్నాం గనక మేము రోషంతోటి, పట్టుదలతోటి, దేవుడిచ్చేటువంటి ఛాలెంజింగ్ స్పిరిట్ తోటి ప్రతి ఒక్కరూ రన్ చేసేటట్లు, ఆ రన్నింగ్ రేస్ లో వీళ్ళు విన్ అయ్యేటట్లు యేసు రక్తంతో నా బిడ్డలను నేను ఇప్పుడే ఆ సక్సెస్ఫుల్, ఆ విక్టోరియస్, ఆ ఛాలెంజింగ్ అనైటింగ్ తోటి నేను బ్లెస్ చేస్తున్నా. నా తండ్రి నీకే వందనాలు ప్రభువా. ఆత్మలు ప్రభువా, వీళ్ళు శరీరాలు కాదు ప్రభువా, వీళ్ళు మనుషులు కాదు నాయన, నీ యొక్క ఆత్మలు, నీ యొక్క ఆత్మ కిరీటాలు తండ్రి, ఆత్మ కిరీటాలుగా బిడ్డలందరినీ కూడా నేను బ్లెస్ చేస్తున్నా యేసు రక్తంతో. హల్లెలూయా ప్రభువా. దయ్యానికి ఏది భయమో అదే మాకు మెయిన్ వెపన్ లాగా ఇచ్చినావు. దయ్యము దేనికి భయపడతాడో అందులోనే తండ్రి ప్రావీణ్యతను అనుగ్రహించిన యొక్క ఆత్మను తండ్రి, ఓ నాయన, మల్టిపుల్ గా నువ్వు బ్లెస్సింగ్స్ ని రిలీజ్ చేస్తున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఆత్మలో వీళ్ళు చొచ్చుకొని పోయేటట్లు వీళ్ళ ఆత్మ నేత్రాలను నేను తెరుస్తున్నా. వీళ్ళ యొక్క విజ్డమ్ లెవెల్స్ ని మల్టిప్లై చేస్తున్నా యేసు నామములో. హల్లెలూయా ప్రభువా. వీళ్ళ విజ్డమ్ అన్నది లోకానుసారంగా ఉండడానికి వీలేదు. వీరి జ్ఞానం అన్నది దేవుని యొక్క ఆలోచనలకు అనుగుణంగా, వాక్యానికి అనుగుణంగా ఉండే విధంగా దేవుని యొక్క జ్ఞానాన్ని వీరి లైఫ్స్ లోనికి యేసు నామములో నేను రిలీజ్ చేస్తున్నా. హల్లెలూయా. నా పిల్లలారా, దేవుని యొక్క పవర్ గ్రేట్ గా రిలీజ్ అవుతుంది. నువ్వు నిజంగా బ్లెస్ అయినటువంటి వ్యక్తివి. నువ్వు నిజంగా దేవుని కోసం స్పెషల్ గా చూస్ చేయబడినటువంటి వ్యక్తివి. దేవుడు ఈ రోజు నిన్ను తన యొక్క పవర్ తోటి పిలుస్తున్నాడు, తన ఆత్మతోటి పిలుస్తున్నాడు, తన యొక్క డిజైర్స్ తోటి పిలుస్తున్నాడు, తన యొక్క గోల్స్ తోటి దేవుడు ఈ రోజు నిన్ను స్పెషల్ గా పిలుస్తున్నాడు. పైన ఉన్న వాటిని మరిచి, ముందున్న వాటిని మరిచి, ఫిజికల్ గా ఉన్న వాటిని మరిచి, ఆత్మ సంబంధమైన వాటి కోసం పరిగెత్తేటువంటి బలమైనటువంటి రాయబారులుగా యేసు నామములో నేను వీళ్ళని నేను అభిషేకిస్తున్నా. నీ యొక్క పొలములో వీళ్ళని నేను నాటుతున్నా తండ్రి. నాటబడింది ఏది కూడా వీళ్ళకి హార్వెస్ట్ తండ్రి, ఎక్కడ తండ్రి ఫెయిల్ అవ్వకుండా 100-fold హార్వెస్ట్ వీరి కోసం నేను స్పెషల్ గా రిలీజ్ చేస్తున్నా తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభువా. మాకున్న రోషము నీవే, మాకున్నటువంటి ప్రభువా, మాకున్న నాయన, మాకున్న గర్వము నువ్వే, మాకున్న ఎవ్రీథింగ్ నువ్వే ప్రభువా. నా తండ్రి నీకు స్తోత్రాలు తండ్రి. నాయన, వారు సంథింగ్ దేన్ని బట్టి వాళ్ళు గర్వపడుతున్నారు, కానీ మాకున్న అతిశయం ఒక్కటే, మాకున్న గర్వం ఒక్కటే, మేము ప్రౌడ్ గా ఫీల్ అయ్యేది ఒక్కటే తండ్రి. నువ్వు కేవలం నువ్వు భూమిని, ఆకాశాన్ని, భూమి కింద సృజించి అన్నిటికంటే పైగా నీ నామాన్ని హెచ్చించి ఆ నామంలో ప్రతి ఒక్కరిని కొనుక్కున్నందుకు నీకు స్తోత్రాలు. దాన్ని బట్టి ప్రతి ఒక్కరం అతిశయించుటకు ప్రభువా ఈ టైం ని మాకు ఇచ్చినందుకు నీకే వందనాలు చెల్లిస్తున్నా. ఆత్మలో దున్నబడుటకు నీ గ్రేస్ ని రిలీజ్ చేస్తున్నా. ఆత్మలో దున్నబడుటకు నీ యొక్క ఆత్మను మరొకసారి నేను వీరి కోసం రిలీజ్ చేస్తున్నా. హల్లెలూయా తండ్రి. ఓ ప్రభువా, మైకేల్ ఏంజెల్ ప్రభువా, నాయన, మోషే యొక్క బాడీని కూడా ఒప్పుకోవడానికి, టచ్ చేయడానికి ఒప్పుకొనలేదు తండ్రి. అంటే నాయన, నీ పేరు పెట్టబడిన, నీ ఆత్మతోటి అభిషేకించబడిన వారి ఆత్మ ఎంత ఇంపార్టెంటో వారి శరీరాన్ని కూడా నువ్వు అంతగా మేలుకరంగా, అంతగా బ్లెస్సింగ్ గా, అంతగా గ్రేట్, ఒక లైట్ లాగా, ఒక ఫైర్ లాగా ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నందుకు నీకే వందనాలు చెల్లిస్తున్నా. హల్లెలూయా. నా తండ్రి, నేను ఎంత హెచ్చించినా ఇంకా అది తక్కువే ప్రభువా. నిన్ను ఎంత హానర్ చేసినా ఇంకా అది తక్కువే తండ్రి. నీ గురించి ఎంత చెప్పినా మా జీవితకాలం సరిపోదు ప్రభువా. ఎందుకంటే అంత గ్రేట్ గాడ్ గా నువ్వు మా లైఫ్ లో ఉన్నావు, అంత గొప్పగా మా లైఫ్ ని ట్రాన్స్ఫార్మ్ చేసినావు. ప్రతి ఒక్కరు తండ్రి ఏది నిమిత్తం, దేని నిమిత్తం నిన్ను పట్టుకున్నారు ప్రభువా, దాని నిమిత్తం, దానికోసం వీళ్ళు పరిగెత్తుటకు, వీళ్ళ ఇన్నర్ లో ఉన్న ప్రతి సెన్స్ ని నేను యేసు నామములో ఈ రోజు స్పెషల్ గా యాక్టివేట్ చేస్తున్నా. నా బిడ్డలారా, దేవుని యొక్క ఆత్మ చేత అభిషేకించబడిన నా దేవుని యొక్క సంగమా, దేవుడు నీకోసమే దేవుడు ఇన్ని ఇయర్స్ ఎదురు చూస్తున్నాడు. నీకోసమే ఇన్ని ఇయర్స్ దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఎందుకో తెలుసా? దేవుని యొక్క ఆత్మ అన్నది ఎవరి పట్లయితే, ఎవరి మీదైతే అనుకూలంగా, ఫేవర్ గా, ఎస్ అంటే ఎస్, ఆమెన్ అంటే ఆమెన్, అవును అంటే అవును అన్నట్లుగా ఆయన ఆత్మను ఒప్పుకుంటుందో వారి కోసం దేవుడు ఎప్పుడు ఎదురు చూస్తున్నాడు. నేను చూస్తున్నా. దేవుని యొక్క ఆత్మను ఒప్పుకునే అసలైన వెసల్వి నువ్వే అని దేవుడు చెప్తున్నాడు.
దేవుడు ఈ రోజు నిన్ను ఆయన యొక్క గ్రేట్ ఎక్స్పీరియన్స్ తోటి నిన్ను బ్లెస్ చేయబోతున్నాడు. ఆయన వాక్యం చేత ఈ రోజు నీకు మహిమను అనుగ్రహించబోతున్నాడు. నీకు ఏది సాధ్యమైన ఏది అసాధ్యమైన దేవుని యొక్క పవర్ తోటి ఈ రోజు నువ్వు అన్ని ఏరియాస్ లో కూడా అంత గ్రేట్ వేలో నువ్వు మేనిఫెస్ట్ కాబోతున్నావు. అంత గ్రేట్ గాడ్. అందుకోసమనే నీ యొక్క చిన్న మిరకల్ కోసం కాదు, నీ యొక్క చిన్న స్వస్థత కోసం కాదు, నీ యొక్క చిన్న మనీ కోసం కాదు, దేవుని యొక్క మహిమను, ఆయన యొక్క మహిమను చాటి చెప్పే లిప్స్ లాగా, చాటి చెప్పే టంగు లాగా యేసు నామములో నేను నిన్ను అభిషేకిస్తున్నా. నువ్వు దేన్నైతే ఫోకస్ చేస్తున్నావో దాని మీద ఈరోజు దేవుడు దాన్ని మల్టిప్లై చేయబోతున్నాడు. నీ డ్రీమ్స్ ని ఫోకస్ చేస్తున్నావా, అది యేసు నామములో మల్టిప్లై అవబోతుంది. అంత గ్రేట్ వెజల్ లాగా దేవుడు మేనిఫెస్ట్ చేస్తున్నాడు. ఏంజలిక్ అనాయింటింగ్ ని యేసు నామములో నేను విడుదల చేస్తున్నా. ఆత్మలో నువ్వు అభిషేకించబడుతున్నావు నా కుమారుడా, కుమారి. యెహోవా యొక్క ఆత్మ చేతను ఈ రోజు నువ్వు స్పెషల్ గా ఆయన యొక్క నెక్స్ట్ లెవెల్ కి కొనుక్కోబడబోతున్నావు. దేవుడు నీకు సంథింగ్ ఏజ్ మోర్ దాన్ ఇనఫ్ గా ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఎంతకంటే ఎక్కువగా దేవుడు నీకు అనుగ్రహించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. దేవుని యొక్క గ్రేట్ హ్యాండ్స్ నీ కోసం చాచబడుతున్నాయి. మిరకల్స్ హ్యాండ్స్ నీ కోసం చాచబడుతున్నాయి. నీ ఫోకస్ ని ఆయన మీద పెట్టినప్పుడు నువ్వు అన్ని ఏరియాస్ లో సక్సెస్ ని నువ్వు చూడబోతున్నావు. హల్లెలూయా. తండ్రి స్తోత్రాలు, తండ్రి నీకే స్తోత్రాలు. అభిషేకం అయితే అసలు ఒక లెవెల్లో ఒక రేంజ్ లో రిలీజ్ అవుతుంది, ఒక రేంజ్ లో రిలీజ్ అవుతుంది. నేను నిజంగా దేవుని బట్టి మీ అందరి విషయంలో నేను దేవునికి థ్యాంక్స్ చెప్తున్నా. ఎందుకో తెలుసా, ఆత్మ ఎక్కడైతే మూవ్ అవుతుందో అక్కడ ఖచ్చితంగా అభిషేకం రిలీజ్ అవుతుంది. దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని పట్టుకున్నాడు. మీ ద్వారా దేవుడు ఫేవర్ ని కోరుతున్నాడు, బ్లెస్సింగ్ కోరుతున్నాడు. ఆయన అభిషేకం మీ లోపల మరొకసారి చూడబోతున్నాడు. నిజంగా యు ఆర్ రియల్లీ బ్లెస్సెడ్ వెజల్. నిజంగా దేవుని యొక్క గిఫ్ట్ లాగా నువ్వు ఉన్నావు. హల్లెలూయా. తండ్రి నీకే స్తోత్రాలు, తండ్రి నీకే స్తోత్రాలు. నీ బలాన్ని దేవునికి వైపు నువ్వు పెట్టుబడిగా పెట్టు. నీ బలాన్ని దేవుని యొక్క నామంలో నువ్వు బ్లెస్ కాబోతున్నావు. నా పిల్లలారు, ఇది నీ టైం. దేవుడు నీకు గ్రేట్ థింగ్స్ ని అనుగ్రహించే టైం. ఎక్స్పీరియన్స్ నీ ఏజ్ 30, 40, 50, 60, 70 ఐ డోంట్ కేర్. కానీ దేవుడు మాత్రం నేను స్టిల్ ఇప్పటికీ ఒక ఎంగులో ఉన్న యవ్వనస్తురాలాగానే దేవుడు నిన్ను చూస్తున్నాడు. నీ దగ్గర నుంచి బ్లెస్సింగ్స్ ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. దాన్ని స్తోత్రాలు. నువ్వు ఇచ్చిన ప్రతి ఒక్క అద్భుతం, ఆశీర్వాదం పవర్ఫుల్ గా ప్రతి ఒక్కరి మీద రిలీజ్ చేయబోతున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ బ్లెస్సింగ్స్ డిక్లేర్ చేస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గట్టిగా షౌట్ చేయండి ఆమేన్.